లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. పిఠాపురం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఎస్వి వర్మ. లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి కోటి సభ్యత్వములతో ఘన నివాళులు పలికారు. 1 కోటిపై చిలుకు సభ్యత్వాల నమోదుతో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. యువ సారథి నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఎన్టీఆర్ కి అందించిన ఘన నివాళిది. లోకేష్ కి డిప్యూటీ సీఎం కావాలని కోటి మంది కార్యకర్తల కోరిక. ఇందులో తప్పేముంది? మొన్నటికి మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి సీఎం అని కార్యకర్తలు అంటున్నారు. అలాగే మిగిలిన పార్టీ నాయకులను కూడా సీఎం అని అంటున్నారు. తప్పులేదు. ఎందువలనంటే కార్యకర్తలకి వారి యొక్క అధినాయకుడిని ఏ పదవిలో ఉండాలని వాళ్లకు ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి పార్టీలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీలో దానికి అనుగుణంగానే కార్యకర్తలు మనకు పని చేస్తారు. అది పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భాగంగానే ఈ రోజు లోకేష్ ని ఆ కార్యకర్తలు అడగడంలో తప్పేముంది? లోకేష్ ఇవాళ వచ్చిన పార్టీలోకి 25 నుంచి పార్టీలో పనిచేసి కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాన్ని గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి. రేపు భవిష్యత్ తరం నాయకుడు నారా. కూటమిలో జనసేనకి బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ అంటారు సార్. ఇంకో విషయం అంటే అనూహ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి ఆ బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం. మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ. మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్నా, సమాధానం. చర్చ ఇది. ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి. ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా, పరిపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్ తరం, రాబోయే తరంలో ఈ పార్టీకి దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అంచేత కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చేత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయన పడిన కష్టం నేను మీకు విశదీకరించి చెప్పాను. ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక యువగలం పాదయాత్రతో పైకి లేపిన యువ నాయకత్వం ఏ పార్టీకి కూడా లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే కోటి మంది కార్యకర్తలే కాకుండా కోట్ల మంది ప్రజల యొక్క మనోభావం కూడా ఈవేళ అతన్ని ఉచిత స్థానంలో ఉంచమని వాళ్ళు కోరుకుంటున్నారు. అది అంటే సార్ ఒక మన లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్. దాని మీద మీ డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్. దాని మీద మీ ఇప్పుడు నేను మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలాగా ఒత్తిడి నుంచి రాస్తారా సార్? నిజాయితీగా మాట్లాడతాను. చెప్పండి సార్. మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సీఎం అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం అనలేదా రవణకపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా?
ఇవాళ పార్టీకి వెన్నెముకగా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముకగా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు, ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిని? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు